ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ప్రోమో చూస్తావా? నాగార్జున గారు ఫైర్ అవుతున్నారు వచ్చి. చూశాను. ఆయన ఏదో వారం మొత్తం చూసిన తర్వాత ఏదో అందరికి ఏదో పెద్ద గిఫ్ట్ ఇస్తాడట. ఏం గిఫ్ట్ ఇస్తాడో. వినాయకుడి పండగకి మంచిగా వాళ్ళకి స్వీట్ పెట్టాడు, తింటారు. మరి ఏం ఆడతారు ఏం కథ అయితే ఏం అర్థం కావట్లా. సో ప్రోమోలో విష్ణుప్రియ మీద ఎక్కాడు నాగార్జున గారు. అవును, నువ్వు ఎందుకు తప్పు చేసావని. అవును. సో ఆమె తప్పేం చేసింది? ఆమె కూడా రిలీజ్ అవడానికి రూమ్ లోకి వెళ్ళింది మళ్ళీ. అవును, వెళ్ళి నువ్వు ఎందుకు లోపలికి వచ్చావని అడిగాడు కదా నాగార్జున. అవును, అంతే. పాపం రిలీజ్ అవడానికి ఆమె కూడా బాధ వచ్చి లోపలికి వెళ్ళింది కదా. సో మరి నీ అభిప్రాయం ఏంది? ఎందుకు నాగార్జున ఎక్కాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు ఎవరినో ఒకరు ఎక్కాలి కదా నాగార్జున గారు. సో ఆమెను ఎక్కాడు, తప్పేముంది దాంట్లో. ఓకే. సో ఇంకా బేబక్క వెళ్ళిపోతుందని బయట టాక్ నడుస్తుంది. వెళ్ళిపోతుంది. అవును, ఎందుకు? బానే ఆడిందిగా బేబక్క. బానే ఆడారు గానీ బజ్ రావట్లేదు అంట. బేబక్ కన్నా మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు లోపల ఇంకా వేరే వాళ్ళు. టాలెంట్ వేరు బ్రో, అక్కడ బిగ్ బాస్ హౌస్ వేరు. నువ్వు బయట ఎన్నో టాలెంట్ చేసుకో, సినిమాల్లో చేయి, సీరియల్లో చేయి, నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వు. అక్కడికి వెళ్ళాక అవన్నీ దెబ్బవు కదా. నన్ను అడిగితే కొద్ది గొప్ప క్రియేట్ చేసింది కంటెంట్. అవును, చేసింది ఫస్ట్ లో. చాలా తప్పు ఇంకా ఓపెన్ చేసి చూస్తున్నారంటే బేబక్ వల్ల. కొద్ది గొప్ప బేబక్ తెలిసిన ఆమె కూడా లోపల ఉంది. అవును, ఈమె కొంచెం కూడా తెలియని జనం లోపల ఇంకో 4-5 ఉన్నారు. సో మరి ఏం తెలీదు. బేబక్ నెల ఎలిమినేట్ చేస్తున్నారు మీరు? మీరు బేబక్ ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు? అంటే ఎందుకు చేస్తున్నారు అన్నది ఇంకా నాగార్జున గారి కానీ మా టీవీ గారికి తెలియాలి. అది అంటే నువ్వు ఒప్పుకున్నావు బేబక్ ఎలిమినేట్ చేయడం? ఒప్పుకోవడం అంటే నేనైతే ఒప్పుకుంటలేదు. అంటే కారణం చూపియాలి కదా. అదే కదా కారణం. ఒక భరణం అదే గట్టి కారణం ఏదైనా ఉంది, ఓకే, దానికి వాట్సాప్ అంటే కూడా మేము వాట్సాప్ చేస్తాం. సో టాక్ అయితే వచ్చింది వెళ్ళిపోతుంది అని. అది ఎందుకు వెళ్ళిపోతుందో నాగార్జున గారు దానికి సమాధానం చెప్పాలి. ఒక నీ పాయింట్ ఆఫ్ లో ఎవరు ఎలిమినేషన్ అయితే మేలంట ఫస్ట్ ముందు శేఖర్ భాష వెళ్ళిపోతే కొంచెం బాగుంటదండి. ఎందుకు డార్లింగ్? శేఖర్ భాష ఎంటర్టైన్ చేస్తున్నాడుగా. ఆడుతున్నారు, ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. ఆల్రెడీ బయట కూడా బాగా ఆడాడు. ఆడి 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 బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిండు శేఖర్ భాష అన్న. కానీ మరి అంత ఎక్కువ చేయకూడదు. అంటే అందరు ఉన్నప్పుడు అందరితో మంచిగా కరెక్ట్ గా ఉండాలి. ఉట్టు పుణ్యానికి ఏది లేకుండా అక్కడ ఏదో పండిద్దాం అని చేయటం, దాన్ని అది మళ్ళీ ఫ్రాంక్ అంటాం, ఇదంతా సిల్లీగా ఉన్నాయి. ఫ్రాంక్ మనం యూట్యూబ్ లో చూసుకుంటా, ఫ్రాంక్ వీడియోలు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో చూడాలా? ఈసారి బిగ్ బాస్ 8 ఫెయిల్డ్ అండి. బిగ్ బాస్ 8 గురించి ఎవరైనా మాట్లాడాలంటే బిగ్ బాస్ 7 గురించి మాట్లాడతాం అంటున్నారు. మనకెందుకు బిగ్ బాస్ 7 గురించి? 8 గురించి కావాలి కానీ 8 ఎందుకు ఫెయిల్ అయింది? అదే జనాలు లోపలికి వెళ్ళిన పర్సన్స్ కాదు. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన ఏదో తీసుకున్నాడు, వాళ్ళకి ఫామ్ ఉందని. తీరా మనకు తెలిసింది మనకు తెలియాలి కదా. ఓకే, మనం ఆ యూట్యూబ్ లో చూసాంరా, ఇతన్ని ఒక ఇన్స్టాగ్రామ్ లో చూసాంరా, వాళ్ళని టీవీలో చూసాంరా అని తెలియాలి. మరి వాళ్ళ మొహాలు ఎప్పుడు చూసాం కూడా గుర్తు రావట్లా. పోనీ ఏమైనా చెప్దామంటే వాళ్ళ పేర్లు గుర్తుండట్లా. కన్నడ వాళ్ళు సగం మంది ఉన్నారంటగా. అదే ఏదైనా తెచ్చుకోండి, ఎక్కడ లాంగ్వేజ్ వాళ్ళు అయినా సరే మనం అందరం ఒకటే, మనం అందరం మనుషులం. కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే ఏం లేదు మనకి. కానీ ఇంకోటి ఏంటంటే చిన్న పాయింట్ ఏంటంటే అక్కడ మనం ఫస్ట్ నుంచి యూట్యూబ్ లో తమ్మిళ్ళు ఏవైతే పెడుతున్నామో వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, బరిలెక్క గానీ అండ్ వంటలెక్క గానీ వీళ్ళందరూ కూడా ఒక కొంచెం పెద్ద పెద్ద సెలబ్రిటీలందరినీ కూడా మనం తమ్మిళ్ళు వేసి వీళ్ళు వస్తున్నారు అని మనం ప్రమోట్ చేయడం అయితే జరిగింది చాలా ఛానల్స్ లో. కొన్ని వాళ్ళు తీసుకున్న బాగుండు, కొంచెం తెలిసిన వాళ్ళు కొంచెం ఇగో ఇప్పుడు ఫస్ట్ కొంచెం బజ్ వచ్చింది అనుకో, నువ్వు ఏ కార్డు నుంచి తీసుకున్నా, ఏ హీరోయిన్ తీసుకున్నా, లేకపోతే నాగార్జున మహేష్ బాబు గారిని పిలిపించినా ఏదైనా కొంచెం బజ్ ఉంటది. అసలు ముందు నువ్వు తీసుకోవటమే కరెక్ట్ పర్సన్స్ తీసుకోలే ఎంచుకోవటంలో. సో ఇంకెవరు చూస్తారు చెప్పు? ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్క లాగా ఉంది అక్కడ. సో ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది అంటే సోనీ మేడం గారి వల్లే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే సోనీ మేడం గారు ఏదో ఒక లవ్ ట్రాక్ అయితే వస్తది, కొంచెం ఏమన్నా మధ్య మధ్యలో లవ్ మ్యూజిక్లు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి మన ఫ్రాంక్ వీడియోల లాగా అని జనాలు వెయిట్ చేస్తున్నారు. ఆ లవ్ ట్రాక్ అయితే లేదు అంటే గనక బిగ్ బాస్ సీజన్ 8 0.